కొందరు బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఇస్తారు. అది ఎలా ఇస్తారంటే, తెలవనోళ్ళు ఎట్లా ఇస్తారంటే, వన్ సైడ్ లవ్‌లా ఉంటది. వన్ సైడ్ లవ్ అంటే ఆ అమ్మాయి వీనికి తెలీదు, వీడు ఆ అమ్మాయికి తెలీదు. వీడు ప్రేమించేది తెలీదు, ప్రేమించడు. అయినా సరే ఇద్దరు ప్రేమించుకున్నట్టు లవర్స్‌లాగా ఫీల్ అయితూ వీనికి వీరే వ్యవహరిస్తూ ఉంటాడు. ఆ! అమ్మాయికి తెలుసా? తెలవదా? అగో ఆడియన్ అనేటోడు ఆ అమ్మాయి అనుకో. అది ఎట్టుంటది ఆ పరిస్థితి? ఆ అమ్మాయికి తెలీదు. అలా నువ్వు మాట్లాడుతున్నావు ఒక తిరుపతి పోయి ఆ తిరుపతి గురించి మాట్లాడుతున్నావు. కానీ ఆడియన్‌కు నువ్వు చెప్పేది ఆ తిరుపతిలో చూపిస్తున్న విషయం కాదు, తిరుపతి విషయం కాదు. ఎక్కడ లేని విషయం మాట్లాడుతున్నావు. ఏం లేదు అందులో విషయం. మ్యాటరే లేదనుకో. అప్పుడు ఎట్లుంటది? నువ్వు మాట్లాడే దాంట్లో ఏదో కట్టె కొట్టే తెచ్చని చెప్తున్నావు. అందులో కట్టె లేదు, కొట్టే లేదు, తెచ్చేది ఏదో అట్లా మాట్లాడినట్టు చేస్తున్నావు. నటిస్తున్నావు, బిహేవింగ్ చేస్తున్నావు తప్ప అందులో మాటలు లేవు. ఇలా బిల్డప్ ఇస్తున్నావు అన్నట్టు. నీకు నువ్వు ఇచ్చుకొని ఏదో మాట్లాడినట్టు చేస్తే అది వన్ సైడ్ లవ్ లాంటిదన్నట్టు. ఎదుటి అమ్మాయికే తెలవదు చూసినావా? అట్లా కొందరు ఏం చేస్తారు టూ సైడ్ లవ్‌లో కూడా వన్ సైడ్ లవ్ ఉంటది. ఆ అమ్మాయి వీనికి పరిచయమైనా కూడా ఆ అమ్మాయికి సంబంధం లేకుండా వీడు ఫీల్ అవుతూ ఉంటాడు. వన్ సైడ్ లవ్ లాగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ అమ్మాయితో సంబంధం పెట్టుకోడు. ఆ అమ్మాయి వీనితో సంబంధం పెట్టుకోకుండా వన్ సైడ్‌గా బిహేవ్ అవుతుంటాడు. ఇప్పుడు ఆ అమ్మాయి తిడుతది, రిజెక్ట్ అయితది. కాబట్టి మనం మాట్లాడుతుంటే ఆ అమ్మాయి ఇష్టపడాలి, నవ్వాలి. ఆ అమ్మాయి మనతో మాట్లాడినప్పుడు మనం ఎంత సంతోషపడతామో, గర్వపడతామో, ప్రేమిస్తామో మన మాటను ఆ అమ్మాయి ప్రేమించాలి. మనల్ని ఆ అమ్మాయి ప్రేమించాలి. మన బిహేవింగ్‌ని. అంటే ఆ అమ్మాయి ఆడియన్ అనుకో. మనము లవర్. అట్లా అనమాట. ఇద్దరి మధ్య బాండింగ్ ఎట్లుంటదో ఆడియన్‌కు మనకు అట్లుండాలి. అంటే మనం మాట్లాడేది ఆ ప్లేస్ గురించి ఒక అర్థము, మీనింగ్ ఉండి, అనుభవం ఉండి, అనుభూతి ఉండి, రియాలిటీ ఉండి, నచ్చే విధంగా ఉండి, అందరూ అంగీకరించే విధంగా ఉండాలి. ఉన్నప్పుడే ఆడియన్స్ నచ్చుతారు. ఆడియన్స్ అమ్మాయి లాంటోడు, మనం అబ్బాయి లాంటాం అనుకో. అప్పుడు లవ్ రిజెక్ట్ కాకుండా అమ్మాయి నచ్చేలాగా మాట్లాడదు కదా! అమ్మాయి మాట్లాడేది వినాలి కదా! అమ్మాయికి మనం చెప్పాలి కదా! ఇద్దరి మధ్య సేమ్ ఉండాలి బాండింగ్. తనే నన్ను ప్రేమించాలి, నేను హీరోలా ఫీల్ అయితా అంటే నడవదు కదా! మనం అమ్మాయిని ప్రేమించాలి, అమ్మాయికి జవాబులు ఇస్తూ ఉండాలి, అమ్మాయిని ప్రశ్నిస్తూ ఉండాలి. అమ్మాయి మనం ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పాలి, మనం నవ్వాలి. అమ్మాయి నచ్చేలా ఉండాలి, అమ్మాయిని నచ్చుతూ ఉండాలి. ఇద్దరి మధ్య ఉంటది కదా రిలేషన్. అగో అట్లా సేమ్ ఉంటది ఇద్దరి మధ్య. ఇద్దరు యాంకర్‌లా ఉండాలి. అంతేగాని మనం కాలర్‌లా ఉండొద్దు. నో ఇద్దరి మధ్య అనుబంధం సేమ్ ఉండాలి కదా! అలా ఉండాలనమాట. ఆడియన్స్ మనకు మనం మాట్లాడేది అలా ఉండాలి. అప్పుడే వింటారు. అంతేగాని వన్ సైడ్ లవ్ లాగా, ఆ పక్కన అమ్మాయిని వన్ సైడ్ లవ్ లాగా, నువ్వు పిచ్చోడు వానికి వాడు మాట్లాడుకొని పోతే ఎవళ్ళు పట్టించుకోరు చూసినావా? ఆ విధంగా మాట్లాడితే అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే అది ఆ ప్లేస్‌కి సంబంధం లేదు, దేనికి సంబంధం లేదు. అనుభవం కాదు. అట్లుంటే చూడరు జనం. మనమే సినిమా తీసుకున్నాం దానికి మనమే ప్రేక్షకుడు. మనం చూసుకోవడానికి సినిమా తీసుకున్నాం అనుకో. మనమే చూసుకుంటున్నాం. అది ఎట్లుంటది? మన కోసమే సినిమా క్రియేట్ చేసుకున్నాం. ఎట్లనేది మన కోసమే. ఎదుటోనికి చెప్పము, చెప్పలేము, మనకు అర్థం కాదు, వాడు చూడడు, చూసే విధంగా లేదు. మనమే చూసుకుంటారు. మనం మాత్రమే చూడగలుగుతాం. ఎదుటోడు చూడలేడు, చూసినా అర్థం కాదు. ఆ! మనకి చూపించలేము. వాడు చూడలేడు. ఇట్లాంటి సినిమా ఎట్లుంటది పర్సనల్‌గా అలా చెప్పొద్దనమాట కంటెంట్. ఇది ఎట్లుంటదంటే, నా డబ్బులు పోయినయి నువ్వు బాధపడు, నా డబ్బులు పోయినయి నువ్వు ఏడవు అన్నట్టుగా ఉంటది. నాకు రూ. 1,00,000 దొరికినాయి, కొలువొచ్చింది, నువ్వు సంతోషపడు నా బదులు. అంటే సంతోషపడతారా? ఇలా ఉండొద్దు కంటెంట్ చెప్పడం. బ్యాక్‌గ్రౌండ్ గాని ఏదైనా ప్లేస్‌కి పోతే. మనం ఏమైనా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు యాదగిరిగుట్ట అనుకో. దాని గురించి బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఇవ్వాలనుకో అందరికి చూపిస్తూ. ఆ వాయిస్ అనేది సేమ్ అక్కడ పరిస్థితులను చూసి మనకు కలిగిన భావనను చెప్పాల్సి ఉంటది. అంతే తప్ప అక్కడి పరిస్థితులకు సంబంధం లేకుండా మనకు మనం వన్ సైడ్‌గా చెప్పొద్దనమాట. ఓకే. అది ఎట్లుంటదంటే అమ్మాయి లేదు, ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు గోవింద అన్నట్టుగా ఉంటదనమాట. అలా నువ్వు ఏదేదో క్రియేట్ చేసి దాని గురించి ఎలా చెప్పినా అది వినరనమాట. సేమ్ ఉండాలి. ఇప్పుడు ఎట్లంటే ఫేస్ క్యామ్ చేసినావు. చేస్తే వాయిసు అలాగే వీడియో 2 సింక్ అయితాయి. అంతేగాని కెమెరా ముందు మాట్లాడినట్టు నటించి బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఇస్తే ఎట్లుంటది? 2 సింక్ అయితాయా? తెలిసిపోద్ది కదా! అట్లుంటదన్నట్టు. అంటే చెప్తానా? కాబట్టి నువ్వు చెప్తున్న ఫేస్‌కు నువ్వు చెప్తున్న ఆ ప్లేస్‌కు దానికి వాయిస్ ఓవర్ ఇచ్చినా, కెమెరా ముందుకొచ్చి మాట్లాడినా సేమ్ దాని గురించి మాట్లాడనమాట. అంతేగాని దానికి సంబంధం లేకుండా వన్ సైడ్‌గా కొందరు మనసులో మాట్లాడుతుంటారు వాళ్ళకి వాళ్ళే. ఇది ఎట్లుంటదంటే తనకు తానే ఒక సినిమా సృష్టించుకున్నాడు. ఆ! అదెట్లుంటది? అది ఇంగ్లీష్ సినిమా అని అనుకుందాం. హిందీ సినిమా. హిందీ సినిమా అంటే కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేసి తీయాలి. కానీ వాని దగ్గర పైసలు వాడు సినిమా తీసిండు. అంటే వట్టిన మనకు వాడే ఒక సినిమా క్రియేట్ చేసుకున్నాడు. పక్కింటోడు వానితోటి చిరంజీవిలాగా, వానిలాగా, వీనిలాగా హిందీ యాక్టర్‌లాగా ఏషం ఏసి, ఓ హీరోయిన్‌లాగా ఏషం ఏసి ఏదేదో పెట్టుకున్నాడు. వాడే బొమ్మ వేసుకొని ఇదే సినిమా అనుకుంటున్నాడు. వాడే మురుతున్నాడు. అది సినిమా అయితదా? కాదుగా. అట్లా ఉంటుంది. దానికి ప్రేక్షకులు కూడా ఉండరు. వాడే ప్రేక్షకుడు. వాడే చూసుకుంటాడనుకో. చూసుకొని నేను బాలీవుడ్ డైరెక్టర్, బాలీవుడ్‌లో సినిమా తీసినంటే అయితదా? బాలీవుడ్ కోట్ల సినిమాలు. కోట్లు పెట్టి అక్కడ సల్మాన్ ఖాన్, మాధురి దీక్షిత్ వాళ్ళని తెత్తారు. కోట్ల పెట్టి బొంబాయి పోతారు. నువ్వు ఈ ఊర్లో ఉన్నావు. నీకు ఈ గల్లీ తప్ప ఇంకేం తెలవదు. నీ చేతిలో పైసలు లేదు. నువ్వు బాలీవుడ్ సినిమా తీసినందుకు మురితే ఎవరైనా పిచ్చోడు అని అనుకుంటారు కదా! వట్టిగానే నీకు నువ్వే మూసుకొని, నీకు నువ్వే సినిమా చూసుకొని క్రియేట్ చేసుకుంటే ఎట్లుంటది? అట్లాట. ఏదంటారు సెల్ఫ్ అంటే హస్తప్రయోగం ఉంటది చూడు అట్లుంటది. ఆళ్ళు లేదు, చూడలేదు, కొడుకు పేరు గోవిందం. అమ్మాయి లేదు, గిమ్మాయి లేదు, సెక్స్ చేసినావు, మురిసిపోయినావు. అమ్మాయిని పటాయించిన ఆమెతోటి ఉంచుకున్నా అని నువ్వు చేయితోటి చేసుకుంటే అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు తప్ప ఆ అమ్మాయితో శృంగారం అవ్వదు కదా! ఇలా వన్ సైడ్‌గా చేసుకున్నట్టు ఫీల్ అయ్యి నీకు నువ్వు అలా ఆ ప్లేస్ గురించి మాట్లాడితే జనం వినరనమాట. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మాట్లాడాలంటే డబ్బులుండాలి.
అంటే ఇప్పుడు అమ్మాయి, అబ్బాయి మధ్య రిలేషన్‌లా ఉండాలి. అమ్మాయిని నువ్వు సర్ప్రైజ్ చేయాలంటే ఏం చేయాలి? గర్ల్ ఫ్రెండ్ ఉన్నది. ఆమెను ప్రేమించాలి, పరిచయం చేసుకోవాలి, ఆమె నీతో మాట్లాడుతున్నప్పుడు వినాలి. ఆ! ఆమె నీతో మాట్లాడేలాగా నువ్వు ఉండాలి, బిహేవింగ్ ఉండాలి, ఆమెకు నచ్చేలాగా ఉండాలి, నువ్వు నచ్చాలి. ఆమెకు నచ్చేలాగా మాట్లాడాలి, ఆమెను నువ్వు నచ్చాలి. ఆమెని ఇష్టపడుతూ ఉండాలి, ఆమె ఇష్టపడేలా ఉండాలి. ఇలా ఉంటేనే లవ్ చేస్తావు. అమ్మాయి నిన్ను లవ్ చేస్తది. మీరిద్దరు లవర్స్ అయితారు. లవ్, రొమాన్స్, ఫ్రెండ్‌షిప్, రిలేషన్ ఉంటది. అంతేగాని ఆ అమ్మాయి నిన్ను తిట్టేలాగా నువ్వున్నావు. ఆ అమ్మాయిని నువ్వు ఇష్టపడతలేవు. అయినా అమ్మాయి దగ్గర పోయి నీకు నువ్వు వన్ సైడ్ ఏదో ఫీల్ అయితే కొద్దిసేపు చూసి దొంగ అనుకోని చెప్తారు, కొడతారు, ఇజ్జత్ పోద్ది. అగో ఆడియన్స్ అనేవాళ్ళు అమ్మాయి లాంటి వాళ్ళు. కాబట్టి ఆడియన్స్ మెప్పు పొందాలంటే టూ సైడ్ లవ్ లాగా ఉండాలి. టూ సైడ్ లవ్‌లో కూడా అమ్మాయి పక్కన వన్ సైడ్ లవ్ లాగా నీకు నువ్వు ఫీల్ అయితే ఎవరిని పిచ్చోడు అనుకుంటారు. వీడెవడో నాకు తెలవదు రౌడీ గాడని అమ్మాయి కొడుతది. నువ్వు చెప్పు దెబ్బలు పడతావు. అక్కడున్న జనం కూడా కొడతారు. కాబట్టి అలా ఉండొద్దు. అమ్మాయి నిన్ను ఇష్టపడాలి. నిన్ను అమ్మాయి ఇష్టపడాలి. రియాలిటీగా. అమ్మాయి ఇష్టపడేలాగా నువ్వు ఉండాలి. నువ్వు అలాగే అమ్మాయిని ఇష్టపడాలి. అమ్మాయిని ఇష్టపడుతూ ఉండాలి. అమ్మాయి ఇష్టపడేలాగా ఉండాలి. ఆ అమ్మాయి అప్పుడు నిన్ను అమ్మాయి ఇష్టపడుతుంది కదా! అప్పుడు ఇద్దరి రిలేషన్ ఉంటుంది. కలిసి నడుస్తూ, మాట్లాడుతూ స్నేహం, ప్రేమ రిలేషన్ ఉంటది కదా! అగో మీరు ఒక ప్లేస్ గురించి చెప్పాలంటే చెప్పే విషయం అలా చెప్పాల్సి ఉంటదనమాట. బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ గాని, కెమెరా గాని. అలా చెప్పకపోతే ఆడియన్స్ తిరస్కరిస్తారు. వ్యూస్ రావు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కంటెంట్ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఎలా ఇవ్వకూడదు, విషయాన్ని ఎలా చెప్పకూడదు అంటే, ఇప్పుడు మనం ఉన్నాం. మన పక్కింటోడు మనం ఎట్లనో కండక్టరో లేకుంటే పక్క బండి తోపుడుగాడో నాకు చిరంజీవి తెలుసు వాడి దోస్తు. చిరంజీవితో పోతానా ఇగ మాధురి దీక్షిత్ లవరు నాది ఆ లెవెల్ అన్నట్టుగా మెయింటైన్ చేసి టిక్ టాక్ అని చేస్తూ కోటిపల్లి కూడా అని రిచ్‌లాగా చెప్తే మనం నమ్ముతామా? వాడు నూకేది బండ్ల బండి వాడి మొఖం పుచ్చకాయల లెక్కున్నది. వీడు మాధురి దీక్షిత్ లెవెల్‌లో మాట్లాడితే నమ్ముతామా? నమ్ముతావా? ప్రైమ్ మినిస్టర్ చిరంజీవి ఫ్రెండ్ నాకు నాని తెలుసు టీవీ సీరియల్ ఇత్తా అంటూ బిల్డప్లు ఇస్తున్నాడు. అంటే వీడు గొప్పలు చెప్పుకున్నాడు అనుకుంటాం తప్ప మన దెబ్బర చిల్లి గవ్వలేవు, పొక్కలు పోయిన బట్టలు వేసుకున్నాడు. ఆమె గుద్దకు అంగి లేదు, షెడ్డీ లాగా లేదు కానీ వీడు ఏం చేస్తాడా అలా అని కానీ హేళన చేస్తాం కదా, తిడతాం కదా. అగో అట్లా నువ్వు చెప్పే కంటెంట్ అనేది రియాలిటీగా ఉండాలి. ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఫ్రెండ్ అనుకో, నీకు సల్మాన్ ఖాన్ నీకు నువ్వు తెలుసా అని అడిగితే చెప్తాడా? చెప్పు తీసుకొని కొడతాడు కదా. సల్మాన్ ఖాన్ ఫ్రెండ్ అంటే అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్ చిరంజీవి. చిరంజీవి లెవెల్ ఉంటది. ఆ లెవెల్ ఉంటే సల్మాన్ ఖాన్ చిరంజీవి దగ్గరికి పోతాడు. చిరంజీవి సల్మాన్ ఖాన్ దగ్గరికి పోతాడు. నువ్వు చెప్పే విషయం కూడా ఆ ప్లేస్ గురించి అలాగే చెప్పాలి. నువ్వు చెప్పేది ఆ ప్లేస్ గురించి అలాగే చెప్పాలి. ఆ ప్లేస్ కూడా అలాగే ఉండాలి. నువ్వు చెప్పినట్టే ఉండాలి. అలా చెప్పాలి కెమెరా ముందు. ఏదైనా ప్లేస్‌కి పోతే. టెంపుల్స్, ట్రావెల్స్‌కి పోతే. అలా చెప్తేనే జనం వింటారు. ఇంట్రెస్ట్‌గా ఉంటది. స్కిప్ చేయరు గుర్తుపెట్టుకోండి.